మన హోంమంత్రి అనిత గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులందరూ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక విషయం మాట్లాడి ఆ మాట్లాడిన విషయానికి అంటే ఏదైనా అక్యూజ్ చేయటం కానీ లేదంటే ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వటం కానీ ఇచ్చి ఇమ్మీడియట్గా దొరికిపోవటం అనేది వాళ్ళ స్పెషాలిటీ. ఆ మూవీలో జులై మూవీలో బ్రహ్మానందం గారి స్పెషాలిటీ ఏంట్రా అంటే దొంగతనం చేసి ఇమ్మీడియట్గా దొరికిపోవటం అనేది. అంటే ఆవిడ గొలుసు లాక్కుంటూ బండి మీద నుంచి ఇతనే పడిపోవటం, గంట దొంగతనం చేయటం ఆ శబ్దానికి, లేదంటే బియర్ బాటిల్ దొంగతనం చేసి ఈ జుబ్బా అంతా కూడా తడంటించుకుంటూ వెళ్ళటం కనిపించేటట్టు. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. సారీ అండి, మీ గొలుసు నా చేతికి తగిలింది. ఐఎమ్ వెరీ సారీ. వీళ్ళందరికీ అంటే తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమిలో ఉండే నాయకులకి చాలా పరిపాటిగా మారిపోయింది. అంటే సేమ్ ప్యాటర్న్లో ఒక మాట చెప్పటం, ఇమీడియట్గా దొరికిపోవటం, ఇలా అనమాట. దీంట్లో మొట్టమొదటిగా మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఒక పెరోల్ విషయంలో, పెరోల్ అంటే మీకు తెలిసే ఉంటుంది, పోయిన వారం జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, అంటే ఒక నటోరియస్ క్రిమినల్ అంటే లైఫ్ సెంటెన్స్ జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక ఆయన అతనికి పెరోల్ వచ్చింది. పెరోల్ వస్తే ఇక్కడ చేసింది ఎవరు అంటే దీని గురించి మాట్లాడింది. వీడియో కొద్దిగా లెంత్ ఉంటుంది, చూడండి, బట్ యూ విల్ హ్యావ్ ఫన్. ఈ తెలుగుదేశం పార్టీ అఫిలియేటెడ్ వార్తా ఛానళ్ళు పత్రికలైన ఆంధ్రజ్యోతి, నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి. కాకీనే ఉనికించే ఖిలేడి, రాష్ట్ర సచివాలయంలోనూ హల్చల్, ఆంధ్రజ్యోతి పరిశీలన అని చెప్పని, ఇది ఆగస్టు 16వ తారీఖు వచ్చింది న్యూస్. దీంట్లో అత్యున్నత అధికారుల పేర్లతో పైరవీలు, వైసీపీ హయాంలో మొదలైన ఆమె దిశ, కూటమి వచ్చాక 6 నెలలు సైలెన్స్, ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోతున్న లేడీ డాన్, 3 జిల్లాల పోలీసులకు హడల్. ఇది మాట్లాడుతూ ఇది ఏమంటారంటే పెరోల్ వచ్చిన విషయాన్ని వీళ్ళే ఎస్పెషల్లీ వీళ్ళే దాన్ని ఎవరో ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళే కిలేడి అని చెప్పని, కాకీనే వణికించే కిలేడి అని చెప్పని వీళ్ళే వార్తా కథనాలు వేసి వాళ్ళిద్దరూ ఎవరు ఆ పెరోల్లో వచ్చిన ఖైదీ ఎవరైతే ఉన్నారో లైఫ్ సెంటెన్స్ ఖైదీ, అతను ఈవిడ ఒక హాస్పిటల్ బెడ్ మీద చేసుకుంటున్న రొమాన్స్ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అది రిపోర్ట్ ఇంకా రాలేదండి. డీటెయిల్ రిపోర్ట్ అయితే వస్తుంది. యాక్చువల్గా మీకు అందరికీ కూడా ఇష్యూ తెలిసిందే. పెరోల్ విషయం కూడా మీ అందరూ కూడా చాలా ఒక్కొక్కరు అంటే మ్యాక్సిమం మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేశారు దాని మీద. నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పు పట్టట్లే. బట్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దాని మీద? సార్, ఒకటి మీకు ఒక విషయం చెప్పనా, ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఓవర్లుక్లో కొంతమంది ముందుకెళ్తారు, కొంతమంది వాట్ ఎవర్ ఇట్ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, లెటర్ వేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోమ్ పెరోల్స్ అండ్ హెచ్ఆర్సీ డిపార్ట్మెంట్, ఇక్కడ జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్ గారు ఇది 16వ తారీఖు జూలై దీన్ని రిజెక్ట్ చేశారు. ఈ పెరోల్ని రిజెక్ట్ చేశారు జాయింట్ సెక్రటరీ గారు. ఎవరు? కేవి కిషోర్ కుమార్. ఈయన చూడండి, సబ్జెక్ట్ చూడండి, హోమ్ డిపార్ట్మెంట్ అవియల్లి శ్రీకాంత్ సన్ ఆఫ్ మునిరత్నం, కన్విక్ట్ ప్రిజనర్ నెంబర్ 1435 సెంట్రల్ ప్రిజన్ నెల్లూర్, ప్రపోజల్ ఫర్ గ్రాంట్ ఆఫ్ 30 days పెరోల్ రిజెక్టెడ్. ఎవరు రిజెక్టెడ్? ఇది సబ్జెక్ట్ విన్నారా? లెటర్స్ ఫ్రమ్ శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎవరు అంటే ఓవర్లుక్ అయిపోవటం ఏంటండి? ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇది పంపించింది కూడా మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే, దీన్ని ప్రపోజల్ పంపించింది కూడా. ఫస్ట్ పాయింట్ చూడండి, లెటర్స్ ఫ్రమ్ శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీ డేటెడ్ May 1st of 2025 అండ్ డాక్టర్ పి సునీల్ కుమార్ ఎమ్మెల్యే గూడూరు కాన్స్టిట్యుయెన్సీ లెటర్ డేటెడ్ రిసీవ్డ్ నిల్ అని ఉంది. త్రూ ద హానరబుల్ మినిస్టర్ హోమ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, హోమ్ మినిస్టర్ అనిత గారి ద్వారా వచ్చిందంట. అండ్ డేటెడ్ నెంబర్ 4175 డేటెడ్ May 16th of 2025. Government, after careful examination, hereby reject the proposal for grant of 30 days parole to Srikanth, son of Muniratnam, convict prisoner number 1435. రిజెక్ట్ చేశారు. మేము ఇవ్వము, రిజెక్ట్ చేస్తున్నామని చెప్పారు. రిజెక్ట్ చేసిన తర్వాత
రిజెక్ట్ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారి కార్యాలయం నుంచి మళ్ళీ సిఫార్సు వచ్చింది. చూడండి, July 30, 2025 ఆంధ్రప్రదేశ్ కేంద్ర కారాగారం నెల్లూరు ఆటివల్లి శ్రీకాంత్ అలివేలి శ్రీకాంత్ సన్ ఆఫ్ అలివేలు మునిరత్నం ఖైదీ నెంబర్ 1435 పెరోల్ ఇక్కడ పక్కన వేస్తాను చూడండి. పెరోల్ పై 30 రోజులు విడుదల మంజూరు ఉత్తర్వులు జారీ చేయబడినవి. హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చిన లెటర్ టు రిలీజ్ ద పర్టికులర్ ఖైదీ. అదేంటండి అని చెప్పాను కదా, వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, ఇందాక నేను అడిగిన ఫస్ట్ పాయింట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్లుక్ అవటం ఏంటి, అంత ఈజీగా తీసి పడేస్తున్నారా మీరు, ఓవర్లుక్ అయిపోతాయా. ఇక రెండోది, ఈ లెటర్ మీ డిపార్ట్మెంట్ నుంచి కదండి వచ్చింది, మీ డిపార్ట్మెంట్ నుంచేగా ఈ జీవో. అంటే అంత క్లోజ్గా నడిపేస్తున్నామా మనం డిపార్ట్మెంట్ని, హోంశాఖని, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హోంశాఖని. అంటే ఏదేదో చైల్డ్ యాక్ట్ లాగా, ఒక చిన్నపిల్లల ఆటలాగా మాట్లాడుతున్నారు అనిత గారు. మేము కాదని మాట్లాడుతుంది, ఇదంతా కూడా కిలేడి అని ప్రచురణలు చేసింది ఎవరో కాదు. ఈ క్రెడిట్ అంతా ఎవరికన్నా రావాలంటే మన ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్, మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి రావాలి. ఇకపోతే రెండు, సరే ఇక అనిత గారి గురించి కాసేపు పక్కన పెడదాం. అనిత గారికి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా బస్సులో ప్రయాణం చేస్తారు. నాకు ఎందుకో ఈరోజు లెక్కగానే అది చూడగానే నా బయట కనిపించింది. ఏంటా అని చూస్తే అది చెప్పట్లా, ఇమీడియట్గా దొరికిపోవటం అనేది మన స్పెషాలిటీ. చూడండి, నేను మీకు ఒక వీడియో బయట వేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ వెనకమాల బిత్రచూపులు చూస్తే నారా లోకేష్ గారు ఉన్నారు. ఆయన ముందేమో కిటికీలో నుంచి బయట ప్రజలకు దండం పెడుతున్న నా అభిమాన నటుడు ఉన్నాడు. ఫస్ట్ రోలోనేమో అదే ఈ విజువల్లో ఫస్ట్ రోలో చంద్రబాబు నాయుడు గారు, పక్కన ఒక కామన్ విమెన్ ఉంది. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. చేపలు అమ్ముకుంటారంట ఈవిడ, విజయవాడకి వెళ్ళి ఇంటింటికి అమ్ముకుంటారు. చేపలు వృత్తి మీకు వారసత్వంగా వచ్చింది. ఏంటమ్మా దాంట్లో నీ కష్ట నష్టాలు ఏంటి చెప్పండి. ఆదాయం ఉండట్లేదంట. ఆధారం చూసి పాపం కామన్ పీపుల్ యొక్క, పబ్లిక్ యొక్క మైండ్ సెట్ ఎట్లుంటుందో చూడండి. నేను వినే ప్రాసెస్లో పక్కన మా అన్న పక్కన ముస్లింని మామూలు స్ట్రాటజీలు కాదు అసలు, అన్న పక్కన కరెక్ట్గా ముస్లిం లేడీని కూర్చోబెట్టారు చూడండి. సరే, కామన్ మ్యాన్ ఆలోచన ఎట్లుంటుంది, ఒక ముఖ్యమంత్రి మన పక్కన కూర్చున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళది ఏదన్నా అడగాలి, ఏదన్నా వాళ్ళ దగ్గర నుంచి పొందాలి. ఆవిడ కూడా చెప్తున్నారు, సార్ ఏదన్నా చూపించండి సార్, ఆధారం చూపించండి అని అడుగుతున్నారు. ఓకే, వెనక మళ్ళీ మా అన్నన్నాడు ఇల్లు కూడా లేదంట. నీకేమేమి వస్తుందమ్మా ఇప్పుడు? గ్యాస్ బండ్ వస్తుంది. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఇద్దరికి వస్తుంది. మీ ఇంట్లో మళ్ళీ లోకేష్ గారి పక్కన పాప అక్కడ కూర్చోబెట్టారు, మళ్ళీ పిలిచి. మీ 5 మంది ఉన్నారు. మీ మామగారా తండ్రి? ఆయనకి పింఛన్ వస్తుంది. నీ ఆయన ఏం చేస్తాడమ్మా? ఒకసారి చూసారా? ఇప్పుడు నేను ఒక చిన్న అబ్జర్వేషన్, ఇప్పుడు చూడండి ఈ బయటలో నేను మీకు ఇప్పుడు వస్తుంది. నీ ఆయన ఏం చేస్తాడమ్మా? చేపలు అక్కడ తీసుకొచ్చి నువ్వు మార్కెట్కి వచ్చి అమ్ముతావు. పాప లోకేష్ గారు బెత్తర చూపుతున్నాడు ఆవిడతో మాట్లాడతా. ఎంత ఏంటి తలకాయ చూపుతుంది ఆవిడ, మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు తలకాయ చూడండి, ఇప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్తున్నాను, చూడండి, ఇటు తిరిగి తలకాయ చూపారు. ఇప్పుడు ఆవేం మాట్లాడితే విందాం. కుటుంబానికి ఆయన మీరు కలిసి చేపలు పట్టుకొస్తారు. విన్నారా? ఆవిడ అటువైపు ముందుకు తిరిగి ఇట్లా తలకాయ చూపిద్ది. అంటే మేబీ కాన్స్పిరసీ థియరీ మనం ఆలోచిద్దాం. ఒకవేళ ఆవిడ ముందుకు వచ్చేసేయండి, ఇంకా బయటకు వచ్చేసేయండి, లేకపోతే ఇంకా మీరు వెళ్ళిపోండి ఇంకొకరు కూర్చుంటారని చెప్పడం కూడా కావచ్చు. ఐ డోంట్ నో, మేబీ ఇంకా జరగండి అని పక్కన వాళ్ళు చెప్తున్నట్టు కావచ్చు, అది కూడా అవ్వచ్చు. కాకపోతే అవేమనిందో విన్నారా? మాకు ఎవ్రీ మంత్ ఈ ఉచిత బస్సు రావటం వల్ల
చిట్టీలు కట్టుకోవడం చాలా రిలీఫ్ అయిపోయిందంట. అసలు పథకం మొదలుపెట్టింది ఆ రోజు కదమ్మా, అప్పుడే అలా రిలీఫ్ వచ్చింది మీకు. ఎట్లాంటి ఎవరైనా స్క్రిప్ట్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇది మీ స్థాయి కాదండి, ఇది దిస్ ఈజ్ నాట్ యూ. మనం ఏం చేస్తున్నామో ప్రజలు చూస్తారు, స్పెషల్గా మనం అడ్వర్టైజ్ చేసుకోక్కర్లా. ఆ రోజు మొదలైన పథకానికి ఆమెకు ఆల్రెడీ డబ్బులు వచ్చేసి డబ్బులు ఆదా అయిపోయి ఇది ఉచిత బస్సులో ఆ రోజు మొదలైన ఉచిత బస్సు పథకం వల్ల ముందే డబ్బులు ఆదా అయిపోయి రిలీఫ్ అయిపోయిందంట. పాపం చూడండి నేనండి మళ్ళీ ఏమంటుందో. ఎంత నీకు ఆదాయం వస్తుందమ్మా కుటుంబానికి? ఆయన మీరు కలిసి చేపలు పట్టుకొస్తారు. చూసారా, ఉచిత బస్సు వచ్చిన రిలీఫ్ వచ్చేసిందంట ఆవిడికి. అదే చెప్పట్లా, ఇమ్మీడియట్గా ఏదన్నా చేసి ఇమ్మీడియట్గా దొరికిపోవడం అనేది మన స్పెషాలిటీ కదా, అంతేనా? ఇప్పుడు మన కెప్టెన్ సాంబాని మనం పిలుద్దాం ఒకసారి. కెప్టెన్ సాంబా ఏదో మాట్లాడుతున్నాడు, అసలు మామూలు మాటలు కాదు. ఈ కెప్టెన్ సాంబా ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విందాం. అసలు అంటే నేను చెప్పాను కదా, ర్యాండమ్గా ఏదో చూస్తున్నప్పుడు ఇది కూడా అంతే సేమ్. ర్యాండమ్గా చూస్తున్నప్పుడు దమ్ముంటే రండి అడ్రస్ చెప్తున్నా ఇచ్చి పడేసిన సాంబశివరావు అని ఉంది. అబ్బా ఇచ్చి పడేశాడా? ఏమి ఇచ్చి పడేసి చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ ఉంది, అభినయ్ రెడ్డి గారి ఫాదర్. ఏంటా అని చెప్పని చూద్దామని ఓపెన్ చేశా, ఈయన ఎవరికి ఇచ్చి పడేశాడు ఏంటా అని. చూడండి మీరు కూడా వింటారా, వినండి. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో మనందరికీ తెలుసు. చెయ్యని కుంభకోణం లేదు, చెయ్యని అవినీతి లేదు, చెయ్యని అక్రమాలు లేదు. ఒక నిమిషం ఉన్నానా సాంబనా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో మనందరికీ తెలుసు. చెయ్యని కుంభకోణం లేదు, చెయ్యని అవినీతి లేదు, చెయ్యని అక్రమాలు లేదు. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారుగా, ఏం ఓడబడుతున్నారు? వాటి మీద కేసులు పెట్టి వీళ్ళందరూ లోపల పెట్టాలిగా, ప్రూవ్ చేయాలిగా. చెయ్యని కుంభకోణం లేదు, అవినీతి లేదు, అక్రమం లేదు, డబ్బా జర్నలిస్టు. ఎందుకు ఇవాళ లిక్కర్ కేసులో, లిక్కర్ సెగ్మెంట్ లో ఎంతమంది అరెస్ట్ అయ్యారో చూడండి. వారంతా వైసీపీ నాయకులే, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులే. ఇక మిగతా కేసు అరెస్ట్ అయితే అంటే లిక్కర్ కుంభకోణం అని మీరు అంటున్నారు, వాళ్ళేమో స్కిల్ కుంభకోణం అని చెప్పని వాళ్ళు అంటున్నారు, స్కిల్ స్కామ్ అని. అంటే వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, దానికి ముందు కొంతమంది మొత్తం బ్యాచ్ పోయారు, ఇప్పుడు కూడా కొంతమంది వెళ్ళారు. ఇదంతా కూడా అరెస్టులు అయినాయి కానీ ఎవరో కన్విక్ట్ కాలేదుగా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటువైపు ఈ లిక్కర్ స్కామ్లో కావచ్చు, కన్విక్ట్ ఎవరైనా అయ్యారా? మీ దగ్గర ఉన్న సిట్టుతో మీరు వేపిస్తున్నారు అరెస్టులు, వాళ్ళ దగ్గర ఉన్న సిట్టుతో వాళ్ళు వేపించారు. అంటే అరెస్ట్ అయినందుకే కుంభకోణాలు చేసేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ బ్యాచ్ కూడా మరి కుంభకోణాలు చేసినట్టయినా. జర్నలిస్ట్ అంటే న్యూట్రల్గా ఉండాలి సాంబా, ఏంటిది చెప్పు. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా నోటికి పని చెప్పిన వాళ్ళు, ఇతర పార్టీల్ని బూతులు తిట్టిన వాళ్ళు మనకు లేరులే. సాక్షాత్తు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో సహా పేటెగిరిపోయిన వాళ్ళంతా జైలుకి వెళ్ళారు. అసలు నిన్నెయ్యాల ముందు లోపల ఆ రోజు పబ్లిక్ మీడియంలో నువ్వు అందరి ముందు మొత్తం ఫిలిం ఫ్రెటర్నిటీలో ఉన్న ఆడపిల్లలందరినీ కూడా లకారంతో తిట్టినప్పుడు నిన్నెయ్యాలి. ఆ రోజు నిన్నెయ్యలే. అది ఇప్పుడు చూస్తున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వీళ్ళు వాగుతున్న వాగుడు, ఎవరు మాట్లాడుతున్న మాటలు ఎవరు చెప్పలేడు. మళ్ళీ ఫైనల్ గా ఏదో ఇది వ్యక్తిగతంగా సమస్య కాదు, పార్టీల సమస్య అంతకన్నా కాదు, నీ సమస్య ఎక్కడో నీ సమస్య ఉందని కొంతమంది ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఈ ప్రోగ్రాం చేస్తాం. పవన్ నాకు కూడా సేమ్ అంతే. నాకు కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పారు, సాంబశివరావు వార్నింగ్ ఇచ్చాడంట, ఒకసారి చూడు. రేనా తెలుసా? ఈ రేనా చూడు వార్నింగ్ ఇచ్చాడంట, ఒకసారి చూద్దామని చెప్పి చూస్తున్నా. సనాతన ధర్మాన్ని ఆచరించండి అని చెప్పినప్పుడు, వారాహి దేవతను ఆరాధిస్తున్నప్పుడు ఒక ముఠా బయలుదేరింది. అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ముందు సామిగాడిని లోపల వేయాల. ఎందుకు అనుకున్నారు? ఆ రోహింగ్యాలు వచ్చారు, ఎంతమంది రోహింగ్యాలను హైర్ చేసుకుంది వైసీపీ అని చెప్పని గాలి మాటలని చెప్పాడు కదా. ఎక్కడున్నారు రోహింగ్యాలు? ఎవరు కూడా ఎందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ పిల్ల వేయట్లేదు? ఈ రోహింగ్యాలు వచ్చారు అని చెప్పని జర్నలిజం పేరుతో పార్టీల మధ్యలో బ్రోకర్ పనులు చేస్తున్న కొంతమంది మాట్లాడుతున్నారు. సాంబశివరావు అన్నని అంటున్నాడు అనుకుంటున్నాడు. కాదు, నిన్ను కాదులే,
నిన్ను కాదు. రోహింగ్యాలు వచ్చారని చెప్పని సాంబశివరావు చెప్పాడని చెప్పని కనీసం ఇంకెవరైనా వేయొచ్చుగా, వైసీపీ పార్టీ నుంచి కానీ ఎవరన్నా వేసి ప్రూవ్ చేయండి అని చెప్పొచ్చుగా. రోహింగ్యాలు అంటే భారతదేశ రక్షణ వ్యవస్థని కూడా కించపరిచే రీతిలో రోహింగ్యాలు వచ్చేసారా? హైర్ చేసుకున్నారు రోహింగ్యాలని. ఒకవేళ నిజంగా రోహింగ్యాలు అంటే చొరబడి అక్రమంగా మన భారతదేశంలోకి బంగ్లాదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చి నా అభిమానుల ఉప ముఖ్యమంత్రి నీఘా వర్గాలతో సత్సంబంధాలతో ఉంటాడు కదా, నీఘా వర్గాలతో అలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పట్టుకుంటారుగా, వీళ్ళని అరెస్ట్ చేస్తారుగా, డిటైన్ చేస్తారుగా. నీ గాలి మాటలు మాట్లాడతావు ఎందుకు అంటా నేను. గాలి మాటలు సతీ సమేతంగా ముత్యాలని స్వామికి సమర్పిస్తున్నప్పుడు, పట్టు వస్త్రాన్ని సమర్పిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఆ కడుపు మంట ఎవరికి అలాగే టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు గారిని నియమించిన తర్వాత ఒకప్పుడు 40,000 నుంచి 50,000 మంది భక్తులు మాత్రమే క్యూ లైన్ వెళ్ళి దర్శనం చేసుకునేవాడు. వసతులు కూడా తక్కువగా ఉండేవి. ఒకప్పుడు భక్తులు ఎవరో చనిపోలేదు, ఇప్పుడు తొక్కిసలాటలు జరిగి చచ్చిపోయారు సాంబా. దాని గురించి మాట్లాడవే. క్షమాపణలు చెప్పాడు మీ బిఆర్ నాయుడు అందరికీ వచ్చి, నన్ను క్షమించండి అని చెప్పాను. అది మన పనితనం. పదవి తీసుకున్న కొద్ది రోజుల్లోనే అక్కడుండే ఈవోతో కూడా గొడవలు పెట్టుకొని మామూలు పనితనం కాదులే మనది. కూడా తక్కువగా ఉండేది, లడ్డు కల్తీ జరిగి ఉండేది, గోవులు మిగతాయి కూడా అదంతా కూడా వ్యాపార కేంద్రంగా మార్చిన ఘనత భూమన కరుణాకర్ రెడ్డి గారి విషయం కాస్త పక్కన పెడదాం. లడ్డు కల్తీ జరిగిందన్నావే, ఏది కల్తీ? లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పని ఒకడు వాగాడు. హిందువులందరూ కూడా ఎంత బాధపడ్డారు. నాతో పాటు ఉండే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చెప్పారు, అమ్మ ఇలా దీన్ని మనం తిన్నామా అని చెప్పిన లేఖది వాళ్ళకి తెలవదులే. చెప్పి ఆరోపించిన దొంగ మాటలు చెప్పిన దొంగలకి తెలవదు ఆ మనోభావాలు ఎలా ఉంటాయి. నిజంగా నిజమైన హిందువులు, నిజంగా సద్బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఇలాగా నాన్ వెజ్ తినని వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరి మనోభావాలు ఎలా ఉంటాయని ఆరోపణలు చేసిన ఎదవలకు తెలవదు. ప్రూవ్ చేసి ఎవడెవడైతే చేశాడో వాళ్ళందరినీ లోపలికి పెట్టాలిగా. ఫస్ట్ లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. ప్రభుత్వంలో మీరే ఉన్నారు అధికారంలో. అదే నువ్వు వంత పాడుతున్నా, నువ్వు సంఖ ఎత్తి పట్టుకొని నాకుతున్న ప్రభుత్వం ఉంది కదా. అలా చేయకుండా ఏంటి సాంబ గారిది చెప్పండి. ఈ మాటలు ఏంటి? జరిగి ఉండేవి. చచ్చిపోయిన మనుషుల గురించి మాట్లాడదాం మనం కాసేపు. వైవి సుబ్బారెడ్డి గారికి మిగతా అందరికి కూడా దక్కుతుంది. చైర్మన్ గా అయిన తర్వాత ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మంచినీళ్లు కూడా వార్నింగ్ ఇంకా ఇలా వారు తీసుకోవటం లేదు. అది ఆయన ప్రాబ్లం. కూడా TV5 వెహికల్స్ మాత్రమే అక్కడ ఉంటాయి తప్ప టీటీడీ వెహికల్స్ వారు వాడరు. దండం పెట్టయితే చూడండి వెళ్ళి. ఎందుకు నెలకి 20-22 రోజులు తిరుమలలోనే ఉంటూ, తిరుపతిలోనే ఉంటూ, అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ అనేక విషయాలు. వామ్మో, 20-22 రోజుల్లో బిఆర్ నాయుడు అక్కడ ఉంటేనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, అంతమంది చచ్చిపోయారు. ఇక 30 రోజులు ఉంటే కొద్దిగా తగ్గించమని సాంబా. అంటే ఇక్కడ బిఆర్ నాయుడు గారి గురించి కానీ లేకపోతే అక్కడ భక్తుల గురించి కానీ వీటి గురించి మాట్లాడి ఏదో సర్కాస్టిక్గా మాట్లాడటం నా ఉద్దేశం కాదు. అంటే బిఆర్ నాయుడు అంటే నువ్వు భుజాల మీద ఎక్కించుకో, బూట్లు నాకుకో, ఇంకేదైనా చేసుకో. జర్నలిజం పేరు మీద ఈ స్టేట్మెంట్లు ఏంటంట? హిందూ భక్తులకి, బాలాజీని నమ్మే, వెంకటేశ్వర స్వామిని నమ్మే, పద్మావతి దేవిని నమ్మే హిందూ భక్తులకి ఏం మంచి జరిగిందని చెప్పు. నిజంగా మంచి జరిగితే ఒప్పుకుందాం, శభాష్ అందాం. అది చెప్పకుండా ఈ డబ్బా రేకుల సుబ్బారాయుడు మాటలేంటంట రేనా ఈ రేనా చూడు రే నువ్వు చూడరా మధ్యలో వచ్చావు. మరి రేనా అన్న వార్నింగ్ ఇస్తుంటే విషయాలు తెలుసుకుంటూ తెలియజెప్పుతూ ఏదైతే మనకి భక్తులకి ఒకటి ఎక్స్ట్రా ఇద్దాం. కష్టపడి దూరం నుంచి నడుచుకుంటూ వస్తారు, మెట్లెక్కి వస్తారు, పిల్లల్ని
ఒళ్ళో పెట్టుకొని ఉంటారు. చెప్పు, నువ్వు చెప్పు. ఇంకా బిఆర్ నాయుడు ఏంటది అన్ని చేస్తే వద్దులే. చిన్నపిల్లల్ని భుజాల మీద వేసుకొని గంటల కొద్దీ క్యూలో నిలబడుతున్నారు, మెట్లెక్కొస్తున్నారు. పసుపు కుంకుమ తర్వాత హారతి కూడా అక్కడ ప్రతి మెట్టుకు పెడుతూ ఉంటారు. నువ్వేనా మొన్న మధ్య వసతులకు దొరకట్లేదు అని చెప్పి ఒక భక్తుడు ఎవరో క్యూ లైన్లో నుంచొని మాట్లాడితే అవసరమైతే వెళ్ళిపోండి, మీరు రాక్కర్లేదు అని చెప్పని, అసలు దర్శనానికి వస్తుంది ఎందుకు, దేవుడిని తిరుపతికి వస్తుంది ఎందుకు, మీరు దేవుడిని దర్శించుకోవడానిక, వసతుల కోసమా అని చెప్పని వాగినోడు ఎవరు? సాంబార్ రేనా? ఇవన్నీ గమనించిన విఐపీలకి దర్శనం తగ్గిద్దాం, విఐపీ టికెట్లు తగ్గిద్దాం, సామాన్య భక్తులకి ఇద్దాం. ఒక్క విఐపీ భక్తుడు దర్శించుకునే లోపే 20-25 మంది దర్శించుకోవచ్చని సార్ చెప్తూ ఉంటే మేమంతా వింటూ ఉన్నాం. చెప్పు, సార్ చెప్తుంటే నువ్వు మీ అందరు వింటూ ఉన్నారా? ప్రవచనాలు చెప్పాడా మీ సారు? ప్రవచనాలు ఎందుకు? మాకెందుకు ఈ న్యూస్లో? ఏంటంటే ఇది ఏంటిది? నీ అమ్మ నా ఫీల్డ్లోకి వచ్చింది కాబట్టి నేను చేయాల్సి వస్తుంది, లేకపోతే నాకేంటండి ఈ కర్మ? సార్ చెప్తూ ఉన్నారు, మేము వింటూ ఉన్నాం. రాయి. లేకపోతే బిఆర్ నాయుడు గారు బాల్యంలో ఈ స్కూలులో చదివాను, ఆయన చిన్నప్పటి బాల్యం నుంచే ఆయన చాలా తెలివిగా ఉండెను, చిత్రలేఖనాలు వేసెను. ఎందుకంటే మాకు బిఆర్ నాయుడు జీవిత చరిత్ర మరి అందుకనే 1.2లో పెడతాను. ఉండరు బాబా, మీ మాటలు నేను వినలేకపోతున్నాను. కాబట్టి ఇవాళ ఇంతమంది భక్తులు 70,000 మంది, 80,000 మంది, 90,000 మంది వారు వచ్చిన తర్వాత ఎందుకు పెరిగారు భక్తులు? డేటా ఉందా? ఎందుకు ఉవ్వెలుతున్నారు? సగం హాఫ్ ట్రూత్ ఇదంతా. అక్కడ సదుపాయాలు మెరుగైనాయి, పరిశుభ్రత మెరుగైంది, భక్తులు చచ్చిపోయారు, పనిచేయడం ప్రారంభించారు. ఇదివరకు లాగా అవినీతి లేదు, ఆవులు చచ్చిపోతున్నాయి, ఆధ్యాత్మిక చింతన తప్ప వేరేది లేదు. ఇది కదా చేయాల్సింది డబ్బా. వెంటనే కడుపు మండిపోయింది. మేమంతా దోచుకుంటుంటే తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి సంస్థకు చెందిన వారిని చైర్మన్ గా నియమించారు. ఎందుకు? ఏ అర్హత ఉందని బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ గా నియమించారు? ఏ అర్హత ఉందని? ఏదైనా మఠంలో ఉన్నాడా? ఏదైనా పీఠంలో ఉన్నాడా? ఏదైనా దైవ చింతన కోసం ఏదైనా కొన్ని సంవత్సరాలుగా యాగాలు యజ్ఞాలు చేశాడా? బిఆర్ నాయుడు ఎందుకు టీటీడీ చైర్మన్ అయ్యాడు? ఎవరికి చెంచాగిరి చేస్తే అయ్యాడు? ఎవరికి అనుకూలంగా రాజకీయాలు, ఒక జర్నలిజంలో మొత్తం విలువలన్నీ తొంగలో తొక్కి ఒక పార్టీకి వత్తాసు పలికినందుకు అయ్యాడా? లేకపోతే ఏదైనా ఒక స్వాములవారి మఠంలో ఒక స్వామే? ఎవరికి తెలియదు. చెప్పు ప్రక్షాళన చేస్తున్నారు. మొదట్లో ఏదో అనుకున్నారు, ఏదో ఫస్ట్ 15 రోజులు, నెల రోజులు. ఓ బాబో, ఏది మాకు డబ్బా? గోవుల దగ్గర నుంచి మిగతా 25%. వెంటనే భూమాన కరుణాకర్ రెడ్డికి మండిపోయింది. అక్రమాలు, అవినీతి బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేశాడా, కొంత నొక్కేశాడా, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, అందరికి తెలుసు. నీకు తెలుసా? నీకు తెలిస్తే మరి ఏదన్నా కేసు ఫైల్ చేయి. నీకు తెలిస్తే భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఒకవేళ నిజంగా ఏమన్నా అవినీతి చేసినట్టు నీకు తెలిస్తే కేసు ఫైల్ చేయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు అంట. నువ్వు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్వా? నీకెట్ట తెలుసు? వాళ్ళు అవినీతి చేస్తుంటే నువ్వు వెళ్ళి చేయి పెట్టావా? పావలా కోసం పావలా అడుక్కున్నావా? వెళ్ళి ప్యాకేజ్ అడుక్కున్నావా? నీకు ఎట్లా తెలుసు? వాళ్ళు తెలిస్తే నిజంగా నువ్వు వెళ్ళి మన చట్టం ముందు అందరూ ఒకటే కదా, సమానం. ఏదో నువ్వు నిఖారసైన న్యూట్రల్ జర్నలిస్టు కదా, ఇట్లా అడ్డంగా ఇట్లా గీతలు గీసుకొని ఉంటావు కదా, అటు ఇటు మాట్లాడుకుంటా. నువ్వు వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చుగా. లేకపోతే వాళ్ళు మాట్లాడుకుంటే బల్ల కింద దూరిన్నావా? కంపెనీ నడుపుకునే భూమాన కరుణాకర్ రెడ్డి ఇంత ఎలా సంపాదించగలిగాడు? ఇవాళ తిరుమల తిరుపతిలో ఎవరు అడిగినా సరే వారి ఆస్తులు చెప్పేస్తారు, వారి అక్రమాలు చెప్పేస్తారు, 100 కోట్ల రూపాయలు చెప్పేస్తారు. అందరికీ తెలుసు. ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పి వేరే ముసుగులో ఉన్నవాడు. ఎస్, చైర్మన్ గారు చెప్పినట్టుగా వీరు క్రిస్టియన్. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామిని ఎలా మాట్లాడారో మనం చూసాం. ఎలా మాట్లాడారు? స్వామి భక్తుడిగా ఎలా మాట్లాడారు చెప్తా. హిందువులుగా మేము ఇలా మాట్లాడుతున్నాం. ఎందుకు వీళ్ళకి? నువ్వు జర్నలిస్టువా? ఫక్తు హిందువా? నువ్వు ఫక్తు హిందువు అయితే ఏంటి? నువ్వు ఫక్తు హిందువు అయితే ఇంకొకడు ఫక్తు క్రిస్టియన్ ఉంటాడు, ఇంకొకడు ఫక్తు ముస్లిం ఉంటాడు, ఫక్తు నాస్తికుడు ఉంటాడు.
అయితే ఏంటి? నువ్వు కూర్చున్న కుర్చీకైనా కనీసం గౌరవం ఇవ్వటం నేర్చుకో సాంబా. జర్నలిస్ట్గా అక్కడ కూర్చున్నప్పుడు అందరినీ ఒకే భావనతో చూడాలి. ఫక్త గౌరవంగా చెప్తున్నావా? ఓ అబ్బా వచ్చాడండి పెద్ద హిందువు. నువ్వు హిందువా? హిందువులు సిగ్గుపడతారు. నువ్వు హిందువు అంటే హిందువులు సిగ్గుపడతారు సాంబా. ఒక సినిమా ఇండస్ట్రీలో ఫిలిం ఫ్రెటర్నిటీలో ఉండే ఆడపిల్లలందరినీ జర్నలైజ్ చేసి అందరినీ కూడా లంచం ఉండాలి అని చెప్పి మాట్లాడినప్పుడే నేను లోపలయ్యాలా. అలా మాట్లాడినప్పుడే నేను లోపలయ్యాలా. నువ్వు హిందువా? నువ్వు హిందువా? సిగ్గుపడతారు నిన్ను చూసి హిందువులు. చిచ్చి ఈడు హిందువు ఏంటని. అసలైన జర్నలిజం చేస్తూ రాజకీయ పార్టీని విమర్శిస్తూ ఇంకో రాజకీయ పార్టీ సంఖ ఎత్తి పట్టుకొని నాకుతూ హిందూ క్రిస్టియన్ మాట్లాడతావా? సిగ్గనిపిట్లా నీకు? ఆర్ యు నాట్ అషేమ్డ్? వచ్చో లేదో మళ్ళీ ఇంగ్లీష్ నీకు. సిగ్గనిపిట్లా నీకు? ఎందుకు వెంకటేశ్వర స్వామి అన్నా, హిందూ మతం అన్నా, హిందూ ధర్మం అన్నా, హిందూ దేవతలన్నా, హిందువులన్నా ఎందుకు చులకనగా చూస్తారు వైసీపీ పార్టీ వాళ్ళు? ఎవరు చూసారా? ఒక మతాన్ని మళ్ళీ ఒక పార్టీకి యాడ్ చేస్తున్నాడు. ఇది జర్నలిజం అని చెప్పుకునే బదులు ఏదైనా నదిలోనో ఎక్కడైనా మంచిగా వెళ్ళి దూకి చచ్చిపో అని చెప్పాలనున్నా చెప్పలేను నేను. ఎందుకంటే మంచోడి మనుషులందరూ బతకాలని కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు లేదా కరుణాకర్ రెడ్డి గారు, వారి కొడుకులు కానీ లేదా షర్మిలారెడ్డి గారు కానీ మిగతా విజయలక్ష్మి గారు కానీ వారి ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, ఆచరించవచ్చు, తప్పేమీ లేదు. మీ మతాన్ని ఎవరు కించపరచడం లేదు కదా. మీకేం ఇబ్బంది ఏమి కించపరిచాడు భూమన కరుణాకర్ రెడ్డి గారు? భూమన కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని ఏమన్నా కించపరుస్తూ మాట్లాడా? భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన భార్య పద్మావతి గారి గురించి తప్పుగా హిందూ దేవీ దేవతల గురించి ఏమన్నా మాట్లాడా? లేకపోతే అక్కడికి వచ్చిన హిందువుల గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడా? లేదా మతాన్ని కించపరుస్తూ ఏమన్నా మాట్లాడా భూమన కరుణాకర్ రెడ్డి గారు? ఆవులు చనిపోతున్నాయి అన్నాడు. తప్పైతే తప్పు, లేదంటే తప్పు కాదని ప్రూవ్ చేయ. జర్నలిస్టు కదా నువ్వు. లేదు కించపరుస్తూ మాట్లాడాడు అనుకో, తీసుకెళ్ళు లోపల తీసుకెళ్ళి కేసు వేయించు. మనం సంకనాగుతున్న ప్రభుత్వమే కదా ఉంది, కేసు పెట్టించు తప్పుడు ఆరోపణలు చేశాడని. ఏం కించపరిచి మాట్లాడాడు? కించపరిచి మాట్లాడింది మీ బిఆర్ నాయుడుని. బిఆర్ నాయుడుని అంటే హిందూ మతాన్ని అన్నట్ట. బిఆర్ నాయుడు అంటే హిందూ మతాన్ని అన్నట్ట. ఎందుకు హిందువులపై దుమ్మెత్తి పోస్తున్నారు? ఎందుకు హిందూ దేవతలపై దుమ్మెత్తి పోస్తున్నారు? జర్నలిస్ట్ సారీ, ఇక ఆపండి, మీరు ఆపండి. హిందువుల సంగతి మీకు పూర్తిగా తెలియదు. 800 సంవత్సరాల పాటు ఎవరు సాంబార్ నా కొద్దిగా పక్కన జరు. నీ పక్కన మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. అరే లోఫర్ నా కొడక, నువ్వు మనిషివేనా? సాంబశివరావు గారు మిమ్మల్ని కాదు, కొద్దిగా పక్కన జరండి. నీ పక్కనే ఈ వీడియో చూస్తున్న మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడితో మాట్లాడుతున్నా. అరే లోఫర్ నా కొడక, నువ్వు మనిషివైతే అలాంటి మాటలు మాట్లాడతావా? సమాజాన్ని విడదీద్దామని చూస్తున్నావా? ఏ హిందువురా ముస్లింని క్రిస్టియన్ని తిట్టేది? ఏ క్రిస్టియన్ రా ముస్లింని హిందువుని తిట్టేది? ఏ ముస్లిం రా హిందువుని క్రిస్టియన్ని తిట్టేది? ఈ భారతదేశంలో పుట్టి పెరిగిన నా కొడుకు నా కొడుకు రా తిట్టేది? రాజకీయ నాయకులు, ప్రజలారా వినండి, బాగా హిందువులారా వినండి. రాజకీయ నాయకులు వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం హిందూ మతాన్ని వాడుకుంటున్నారు. ఎవడరా తిట్టేది? ఎవడ కించపరిచేది హిందూ మతాన్ని? రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు హిందూ మతాన్ని. లేదా రాజకీయ నాయకులకి ఒత్తాసు పాడుతూ వాళ్ళ సంకలు ఎత్తి పట్టుకొని నాకే మీడియా బ్రోకర్లు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆ బ్రోకర్ నా కొడుకు అదిగో మాట్లాడుతున్నాడే ఇందాక సాంబశివరావు గారు అనుకున్నాడు. కాదు సాంబన్న నిన్ను అనుకుండేవు. కాదు నిన్ను కాదులే. సిగ్గు తెచ్చుకోరా రే, సిగ్గు తెచ్చుకొని మనిషిలా బ్రతుకు. ఇప్పుడైనా మనుషుల్ని విడదీద్దాం ఎప్పటికప్పుడు అని చూడకుండా మనిషిలా బ్రతకరా లోఫర్ నా కొడక. సాంబన్న ఇప్పుడు మీరు రండి.
ఎవరు పరిపాలించిన, ముస్లింస్ పరిపాలించిన, 250 సంవత్సరాల పాటు క్రైస్తవులు పరిపాలించిన, హిందూ మతం చెక్కు చెదరలేదు. మాకు తెలుసులేరా, మాకు తెలుసులే, మాకు తెలుసులే సాంబా పట్టగలిగిన వాడు ఎక్కడ కూడా లేడు. దయచేసి జర్నలిస్టు ఇవాళతో ఆపేయండి. ఎవడో మాట్లాడుతా ఉన్నాడు, నుంచి ఒకటి మాట్లాడుతా ఉన్నాడు, అది చేస్తాం ఇది చేస్తామని. యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతున్నారు, అది చేస్తాం ఇది చేస్తామని. బరాబర్ చైర్మన్ గారు కరెక్టే మాట్లాడారు. ఆయన సంగతి ఇంకా నేను కూడా చెప్తున్నా, ఆయన సంగతి మీకు తెలియదు. ఇంకా మాకు తెలుసు ఆయన దేనికైనా తెగిస్తా అన్నారు కదా, తెగిస్తారు. ఏం తెగిస్తాడు? దేనికైనా దేనికైనా తెగించి ఏం చేస్తాడు? తెగించి నూజు నేరాలు అమ్ముతాడా? బట్టతల మీద బొచ్చులేని బొచ్చు మీద బట్టతల మీద బొచ్చు వస్తుందని చెప్పని అవి అమ్ముతాడా తెగించి? లేదా తెగించి ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్కి వంగి వచ్చి అందరి ముందు క్షమాపణలు చెప్తాడా? నన్ను క్షమించండి తప్పైపోయిందని చెప్పని క్షమించి తెగించి ఏం చేస్తాడు బిఆర్ నాయుడు? ఏంటి ఎలివేషను? ఆయనకి ఆయన కూడా ఇచ్చుకోడు పాపం మీ ఎలివేషను ఏంటంటే ఇది. ఆయన పాపం పెద్ద ఆయన ఏమనాలన్నా నాకు మనసు ఒప్పదు. నీలాంటి వాడు మధ్యలో వచ్చి అనిపిస్తాడు ఆయన్ని. ఆయన గురించి మీకు తెలవదు, నీకు తెలుసుగా, నీకు తెలుసుగా. ఇద్దరు గత 4.5 సంవత్సరాలు మీరు పెట్టిన ఇబ్బందిని తట్టుకోలేదా? మీరు పెట్టిన కేసులను తట్టుకోలేదా? మీరు మాట్లాడిన వ్యంగ్య మాటలకు మేము ఆన్సర్ ఇవ్వలేదా? అది చేస్తాం ఇది చేస్తామని కోస్తున్నారు కదా. గత 5 సంవత్సరాలు మేము ఇక్కడే ఉన్నాం. డ్రెస్ మారలేదు, అడ్రస్ మారలేదు. మా సార్ది మళ్ళీ నోట్ చేసుకోండి. డ్రెస్ మారలేదు, అడ్రస్ మారలేదు. ఇదే ఛానల్లో ఉన్నాం, అదే ఇంట్లో సార్ ఉన్నారు. నువ్వు వార్నింగ్ ఇయ్యొద్దన్నా. నాకు సాంబశివరావు వ్యూవర్స్కి నాకు సాంబశివరావు వార్నింగ్ ఇస్తుంటే ఇట్లా పెట్టుకొని డ్రెస్ మారలేదు, ఆ డ్రెస్ మారలేదు. నాకు ఎంఎస్ నారాయణ ఒక సినిమాలో వైట్ వేసుకొని గోలీ సడాలు కొడతా ఉంటాడు. రేనా ఈ రేనా చూడు, రేనా చూడు, ఈ రేనా చూడు, రేనా చూడు, పొట్టి గున్నరు చూడు, చేవలేని చూపు చూడు. అలా నువ్వు వాడే చేద్దారా నాకు. ఈ రేనా చూడు, రేనా చూడు, జుట్టుకున్న రంగు చూడు, వంకర వేలు వార్నింగ్ చూడరా. అదే వెహికల్స్ తో తిరుగుతున్నారు. మరి ఏం చేయగలిగారు? మీరు ఏం చేయగలిగారు? దేశద్రోహం కేసు పెట్టారు, రాజద్రోహం కేసు పెట్టారు. సార్ అడిగారు రాజు ఎవడు నా మీద కేసు పెట్టడానికి? ఎవరు రాజు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు రాజు? నీకు జర్నలిస్ట్ పోస్ట్ ఎవడిచ్చాడ్రా? నీకు జర్నలిస్ట్ పోస్ట్ రాజద్రోహం అంటే రాజుల రాజద్రోహం అంటే రాజులు చేసే ద్రోహం. చిచ్చి ఈ రోస్టింగ్ చేయాలన్నా సరే వచ్చి సాంబశివరావు గారు రాజద్రోహం. మీరు చేసిన అవినీతిని బయటకు తీస్తే ద్రోహమా? అక్రమాలు బయటకు తీస్తే ద్రోహమా? మీ అవినీతి గురించి మాట్లాడితే ద్రోహమా? మీరు చేస్తున్న అరాచకాలు మాట్లాడితే ద్రోహమా? మీరు ఏమన్నా అనుకోండి, ఇలాగే మాట్లాడతాం. అందుకే మీకు పులివెందుల్లో డిపాజిట్ రాలేదు. పులివెందుల్లో డిపాజిట్ రాకుండా చేసింది పులివెందులకి వెళ్ళి సాంబశివరావు గారు మీకు దమ్ము దగ్గు ఆయాసం అన్నీ ఉంటే మీరు పులివెందులకి వెళ్ళి అక్కడున్న కామన్ ఓటర్ దగ్గరికి వెళ్ళండి, వితౌట్ సెక్యూరిటీ వెళ్ళి ఓటర్ దగ్గరికి వెళ్ళి మీరే స్వయంగా విత్ కెమెరామెన్ మీరు వెళ్ళి నుంచొని ఈ పులివెందుల్లో ఓటేసింది మీరేనా అని మీరు అడగండి, వాళ్ళు సమాధానం చెప్తారు. మీకు అహంకారం మాత్రమే. ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీగా నడుపుకోండి. మనం మాత్రం మీడియా ఛానల్ని నడపము. మనం జర్నలిస్టుల నడవము మనం. కానీ రాజకీయ పార్టీలు ఇదే సుతపోస మాట్లాడితే అసలు మీకెందుకండి? హిందూ మతం గురించి మాట్లాడినా, కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడినా వైసీపీకి ఏం సంబంధం? మరి నీకేం సంబంధం? చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అనగానే ఎగేసుకున్న చెత్త నీకేం సంబంధం అంటున్నా.
చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాను కానీ, నారా లోకేష్ గారిని ఏమన్నాను కానీ, ఎగేసుకొని వచ్చేస్తే నీకేంటి సంబంధం? నువ్వు రాజకీయ నాయకుడివా? అది తీసేసి ఆ కోటు సూటు అన్నీ తీసేసి వీళ్ళకి పచ్చకండువా కప్పుకోవచ్చు కదా, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా. అది మగతనం ఆడతనం అంటే చిచి, అంటే మగతనం ఆడతనం అనే పదాలు మనం వాడం కానీ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. అది దమ్మున్నోళ్ళ లక్షణం. ఇదేంటంట వైసీపీకి ఏం సంబంధం? నీకేం సంబంధం? వైసీపీ యాంటీ హిందూ పార్టీనా? అలాగే కనపడతా చూస్తుంటే హిందువులంతా నాకు మళ్ళీ నాది మంచి మాటలు రావు. ముద్ర పడ్డారు మీరు, ఇప్పటికే పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారంటే పడదు, హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న పడదు, హిందూ ధర్మాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళంటే పడదు. మాకు హిందూ ధర్మం ఛానల్ కూడా ఉంది. నువ్వు హిందువా? నిన్ను చెప్పాను కదా, నిన్ను హిందువు అనటానికి నిజమైన హిందువులు కూడా చేత్కరించుకుంటారు నిన్ను హిందూ అనటానికి. అసలు మనం ఏం మాట్లాడుకుంటున్నావు? ఈ డిబేట్ ఏంటి? నువ్వు దమ్కి వేస్తున్నావు. మతం ఎందుకు వచ్చింది? రాజకీయాలకి మతానికి ఏంటి సంబంధం? జర్నలిజంకి మతానికి ఏంటి సంబంధం? కానీ కాండ్రించి ఇట్లా ఉమ్మేయాలి అని ఉంది అని చెప్పని ఎవరో నా స్నేహితుడు ఎవరో చెప్పారు. ఇతర మతాలను ఎప్పుడు కించపరచలేదు. ఎవరు పరిచారు? ఎవరు? ఇతర మతాలను కించపరుస్తూ ఇయే పవన్ కళ్యాణ్ లక్షణాలు రాటువంటి ఎవరు కించపరిచారు చెప్పవు. ఎలా కించపరిచారు? పోనీ ఎవరు కించపరిచారు చెప్పావనుకో, ఏమని కించపరిచారు చెప్పవు. మేము కించపరచం, వాళ్ళు ఏం కించపరిచారు? గాలి మాటలు. మా ఛానల్లో మాట్లాడడం అది మా సంస్కారం. నీ సంస్కారం మాకు తెలుసులేవా? నువ్వు ఎంత పెద్ద సంస్కారవంతుడువో మాకు తెలుసులేవా? ట్రిప్లెక్స్ సోపులో ఉండే సంస్కారం కంటే ఎక్కువ సంస్కారం నీది. ఓ పబ్లిక్ మీడియంలో అందరూ చూస్తుండగా లైవ్ డిబేట్లో ఆడపిల్లల్ని ఎలా సంబోధించాలో తెలిసినంత సంస్కారవంతుడు కదా నువ్వు. నీ సంస్కారం మాకు తెలుసులేవా? ఉండండి, నేను యూట్యూబ్ ఛానల్స్లో యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడితే నేను ఇంకా చాలా మాట్లాడతా. మేము మాట్లాడలేమా? నువ్వు ఆ రోజు మాట్లాడావే డిబేట్లో మాట్లాడేవే పోసాని కృష్ణమూర్తి గారి డిబేట్లో. ఆ భాషకి ఎక్స్ట్రావెగెన్సా ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే అట్లా ఉంటుంది, అట్లా వస్తాయి భాష అందరికీ. తిట్టడం ఏముంది సాంబా? చిన్న పిల్లలు కూడా తిడతారు. చిన్న పిల్లలను కూడా బూతులు ఇలా నేర్పిస్తే తిడతారు. మూలన కూర్చున్న ముసలిది తిడుతుంది. తిట్టడం ఏముంది? మాట అనటం ఏముంది? ఆడపిల్లల్ని అది కంట్రోల్ చేసుకోవటంలోనే ఉంది నిజమైన మగతనం. మగతనం అంటే మళ్ళీ నేను ఆడవాళ్ళని కించపరుస్తున్నాను అనుకుంటారు. నో, మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, దగ్గుంటే, ఆయాసం ఉంటే, నిజంగా దమ్ముంటే, ఎవడెవడైతే వేరే కంట్రీస్ నుంచి మాట్లాడుతున్నారో దమ్ముంటే ఏపీకి రండి. ఏంటి మెల్లిగా నా కాళ్ళు షవర్ అవుతున్నాయి. వార్నింగ్ ఇచ్చాడు అన్న. రేనా ఏపీకి రమ్మంటున్నాడు. ఎందుకు? ఏపీకి రండి. వచ్చేం చేయాలి? జూబ్లీ హిల్స్ చౌరస్తాలో దిగ్విజయంగా ఎలుగుతూ ఉంటుంది. దమ్ముంటే లోపల రండి. ఏపీలో జూబ్లీ హిల్స్ ఎక్కడుంది సాంబా? ఎవరైనా చెప్పండి సాంబశివరావుకి. చిచ్చి నేను అసలు ఇది ఫోన్ బొక్క. సాంబశివరావు గారు, ఆంధ్రప్రదేశ్లో జూబ్లీ హిల్స్ ఎక్కడుందండి? చెప్పండి. మీరేంటి ఈ భాష, ఈ మాటలు ఏంటి? అసలు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం కూడా తెలవట్లేదా అండి? సాంబశివరావు గారు, మిమ్మల్ని విమర్శించాలని నాకున్నా సరే నాకు మీ మీద ఉన్న అపారమైన గౌరవం మాట్లాడనట్లేదు. కాబట్టి నేను ఇంకా నాకు ముందుకెళ్తే నాకు ఇంకా బీపీ వస్తుంది, నేను మాట్లాడలేకపోతున్నాను. అర్థం చేసుకోండి. ఆల్రైట్, ఎంత దూరం దాకా ఇంతసేపు వాచ్ చేసినందుకు ఐ సిన్సియర్లీ థ్యాంక్ all Prashna viewers. Thank you so much.